ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో భారతీయ సీఈఓల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫెడెక్స్ తో పాటు సుమారు డజన్ కంపెనీల్లో భారతీయ సంతతికి చెందిన వారు పనిచేస్తున్నారు. అక్కడ కంపెనీలను ముందుండి నడుపుతున్నారు. కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. అలాగే అమెరికాకు పెద్ద ఎత్తున సంపద సమకూర్చి పెడుతున్నారు. వీరి వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులంటే మంచి గౌరవం లభించింది. భారతీయులంటే చదువుకున్న వారు, క్రమశిక్షణ కలిగిన వారు, కష్టపడి పనిచేసేవారని పేరు తెచ్చుకున్నారు. అయితే స్టార్ బక్స్ కు చెందిన సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ చేసిన ఓ వ్యాఖ్య ఆయన పోస్టుకు ఎసరు తెచ్చిపెట్టింది. ఇక మీ సేవలు చాలు అని ఇంటికి పంపించింది. ఆయన చేసిన కామెంట్ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్ టాప్ 500 కంపెనీల్లో సుమారు 16 కంటే ఎక్కువ కంపెనీల్లో భారతీయుల హవా నడుస్తోంది. ఉదాహరణకు గూగుల్, మైక్రోసాఫ్ట్తో పాటు సుమారు డజన్ కంపెనీల కంటే ఎక్కువ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్నారు. అలాగే స్టార్బక్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. స్టార్బక్స్ సీఈఓగా భారతీయ సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ మొన్నటి వరకు వ్యవహరించారు. అయితే ఆయన ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్యోగానికి ఎసరు తెచ్చిపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాను. 6 గంటలు దాటి ఒక్క నిమిషమైనా తాను కంపెనీలో ఉండను. మిగిలిన సమయం తన కుటుంబంతో గడుపుతానంటూ చేసిన వ్యాఖ్యలు స్టార్బక్స్ యాజమాన్యానికి రుచించలేదు. వెంటనే ఆయనను ఇక మీ సేవలు చాలు దయచేయండని ఇంటికి పంపించింది. స్టార్బక్స్ యాజమాన్యం ఆయనను వెంటనే సీఈఓ పదవి నుంచి తప్పించడమే కాకుండా బోర్డు నుంచి కూడా తొలగించింది. ఆయన స్థానంలో చిపోట్లే మెక్సికల్ గ్రిల్ హెడ్ బ్రెయిన్ నికోల్ను కొత్త సీఈఓగా ప్రకటించింది. ఇక లక్ష్మణ్ విషయానికి వస్తే స్టార్బక్స్లో సుమారు ఏడాదిన్నర కాలం పనిచేశారు. గతేడాది మార్చిలో ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇక నికోల్ విషయానికొస్తే వచ్చే నెల 9వ తేదీ నుంచి స్టార్బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకుముందు తాత్కాలిక సీఈఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాచెల్ రుగ్గేరి బాధ్యతలు స్వీకరిస్తారని స్టార్బక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక లక్ష్మీ నరసింహన్ వ్యక్తిగత విషయాలను పరిశీలిస్తే ఆయన మే 15, 1967లో పూణేలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ పూణేలో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. దీంతో పాటు ఆయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టూన్ స్కూల్ నుంచి ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. అలాగే గత 30 సంవత్సరాల నుంచి పలు గ్లోబల్ కన్జ్యూమర్ బ్రాండ్స్కు సలహాదారుగా వ్యవహరించారు. స్టార్బక్స్లో ఆయన అక్టోబర్ 2022లో జాయిన్ అయ్యారు. గతేడాది మార్చిలో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు ఆయన కంపెనీ బోర్డులో కూడా సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన సీఈఓగా ఉన్న కాలంలో కంపెనీ ఆపరేషన్స్ మెరుగుపడ్డాయని స్టార్బక్స్ కూడా ఆయనను ప్రశంసించింది. ఇక ఆయన అనుభవాల గురించి చెప్పుకోవాలంటే 19 సంవత్సరాల పాటు ఆయన మెకెన్సీ అండ్ కంపెనీలో పనిచేశారు. ఈ కంపెనీలో పనిచేస్తూ పలు ఇండస్ట్రీలకు ప్రధానంగా కన్జ్యూమర్ గూడ్స్, రిటైల్, హెల్త్ కేర్ రంగాలకు ముఖ్యంగా అమెరికా, ఇండియాలో సలహాదారుగా వ్యవహరించారు. అటు తర్వాత ఆయన పెప్సికోలో ఉన్నత పదవుల్లో పనిచేశారు. పెప్సికోలో ఆయన గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. అటు తర్వాత కంపెనీ ఆపరేషన్స్ లాటిన్ అమెరికా, యూరప్, సబ్ సహారన్ ఆఫ్రికాలకు సేవలందించారు. అలాగే ఆయన పెప్సికో లాటిన్ అమెరికా సీఈఓగా, పెప్సికోకు అమెరికన్ ఫుడ్స్కు సీఎఫ్ఓగా నియమించారు. పెప్సికో తర్వాత ఆయన రెకిట్లో 2019లో కొత్త సీఈఓగా జాయిన్ అయ్యారు. గ్లోబల్ కన్జ్యూమర్ హెల్త్ కేర్ బ్రాండ్కు పనిచేశారు. దీంతో పాటు కోవిడ్-19 సమయంలో ఆయన ఈ-కామర్స్ ద్వారా బ్రాండ్ అమ్మకాలు పుంజుకోవడానికి కారణమయ్యారు. ఇటీవల ఆయన టెలివిజన్ ఇంటర్వ్యూలో ఉద్యోగం, ప్రైవేట్ జీవితం బ్యాలెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్యోగానికి ఎసురు తెచ్చాయి. సాయంత్రం 6 గంటల తర్వాత తాను పనిచేసే ప్రసక్తి లేదని చెప్పడం అమెరికాలో పెద్ద దుమారమే రేపింది.
ఫార్చ్యూన్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ఉద్యోగ జీవితం పట్ల చాలా క్రమశిక్షణగా ఉంటారని, సాయంత్రం 6 గంటల తర్వాత ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు, ఇక మిగిలిన సమయం కుటుంబానికే కేటాయిస్తాను, 6 గంటల తర్వాత 1 నిమిషం దాటినా అదెంత అత్యవసరమైనా తర్వాత రోజు వరకు తన కోసం వేచి చూడాల్సిందేనన్న వ్యాఖ్య ఆయన సీఈఓ పదవికి ఎసరు తెచ్చింది. అయితే నరసింహన్ను ఎందుకు తొలగించారనే అంశంపై స్టార్బక్స్ వివరణ మాత్రం ఇవ్వలేదు. అదే సమయంలో కంపెనీల అమ్మకాలు క్షీణించడం, ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడం, మార్కెట్లో తన లీడర్షిప్ను కొనసాగించలేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు వరుసగా గత 2 త్రైమాసికాల పాటు అమ్మకాలు క్షీణించడం, చైనా మార్కెట్లో అమ్మకాలు పడిపోవడంతో పాటు నరసింహన్ను సీఈఓ పదవి నుంచి తొలగించే నాటికి కంపెనీ షేర్ ధర సుమారు 20% క్షీణించింది. దీంతో పాటు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం మొదలైన తర్వాత అమెరికాకు చెందిన కంపెనీలు మెక్డొనాల్డ్స్, స్టార్బక్స్ కంపెనీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మాస్కో నుంచి పలు అమెరికన్ కంపెనీలు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు మూసివేసుకున్నాయి. వాటిలో మెక్డొనాల్డ్స్, స్టార్బక్స్ కూడా ఉన్నాయి. ఇక నరసింహన్ తన సీఈఓ పదవి కోల్పోయిన తర్వాత అయినా ఇక మిగిలిన వారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. మనలో చాలా మంది తన డ్యూటీ అయిపోయిన తర్వాత తన కంపెనీకి సంబంధం లేదని అంటుంటారు. చిన్న చితిక ఉద్యోగులంటే పర్వాలేదు, కానీ మిలియన్ల కొద్ది డాలర్లు వేతనాలు తీసుకుంటున్న సీఈఓలు నిమిషంలో 100వ వంతు కూడా అత్యంత విలువైంది. అందుకే మల్టీనేషనల్ కంపెనీలు వారి వేతనాలు మిలియన్లో ఇస్తుంటాయి. నరసింహన్ వ్యాఖ్యలు మిగిలిన వారికి కనువిప్పు కావాలనేదే కార్పొరేట్ రంగంలో టాక్.